ఆచి చికెన్ మసాలా. నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నల్గొండ బైపాస్ రోడ్ నిర్మాణంలో అవకతవకలు జరుగుతున్నాయని, చెరువులను కుంటలను అడ్డగోలుగా తవ్వి మట్టిని తరలిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది. మట్టి మాఫియా దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు బీజేపీ నేతలు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. బైపాస్ నిర్మాణం పూర్తిగా లోపభూయిష్టంగా జరుగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నాణ్యత లేని మట్టిని వాడుతూ రోడ్డు నిర్మాణం నాసిరకంగా చేస్తున్నారని మండిపడ్డారు. నల్లకుంట చుట్టుపక్కల ఉన్న చెరువుల నుంచి 2 లక్షల టిప్పర్ల మట్టిని దోచుకుని కాంట్రాక్టర్లు 140 కోట్ల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా అధికారులు మంత్రి కోమటిరెడ్డి స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. అవినీతిలో మంత్రికి కూడా వాటాలున్నాయని, వెంటనే వెంకటరెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. నల్గొండ ప్రజల అవసరాల మేరకు, నల్గొండ భావితరాల భవిష్యత్తు కోసము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు NH565 ఒక రోడ్డుని నల్గొండకు శాంక్షన్ చేసిండ్రు. దానికి సంబంధించినటువంటి బైపాస్ రోడ్డు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు అక్రమాలకు పాల్గొడుతూ ఉన్నారు. ఈ యొక్క రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేనటువంటి మట్టిని నల్గొండ పట్టణ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా 40 ఫీట్ల లోపలికి కూడా తవ్వి, అంటే 2 లక్షల టిప్పర్ల మట్టిని అన్యాయంగా అక్రమంగా తరలించిండ్రు. అంటే దీని విలువ 7,000 ఒక టిప్పర్ కేసున్నా కూడా 140 కోట్ల ఈ యొక్క శాండ్ మాఫియా కుంభకోణంలో ఈ యొక్క సాక్షాత్తు జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారి కనుసైగల్లో, వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ, ఇరిగేషన్ శాఖ, మైనింగ్ శాఖ మొత్తం కూడా ఈ యొక్క మాఫియాలో పాల్పంచుకుంటా ఉన్నారు. మేము వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఏదైతే బంక మట్టి, నల్ల మట్టి ఈ సౌడుతోని ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అక్రమంగా తరలించినటువంటి ఈ యొక్క మట్టి మొత్తంతో దీంతో ఏదైతే రోడ్డు నిర్మిస్తా ఉన్నారో దాన్ని వెంటనే కూడా క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసి వెంటనే ఈ యొక్క కాంట్రాక్టర్ మీద, ఈ యొక్క అధికారుల మీద కేసులు నమోదు చేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంటనే రాజీనామా చేసి మీరు క్షమాపణ చెప్పాలి నల్గొండ ప్రజలకి. ఈ యొక్క కాంట్రాక్టర్ ఏదైతే ఈ యొక్క అక్రమ మట్టి, నాణ్యత లేనటువంటి మట్టితోని యొక్క రోడ్డు నిర్మిస్తా ఉన్నాడో దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి. క్వాలిటీతోని ఈరోజు రోడ్లు వేసేటటువంటి ప్రయత్నం చేయట్లేదు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. మీరు పోతే ఆ చెరువులకు పోయి చూస్తే అన్న 40 ఫీట్ల లోపు పెద్ద పెద్ద గుంతలు, నల్గొండ ప్రజల్ని బొందబెట్టడానికి మీరు ఆ గుంతలు తీసిండ్రా వెంకటరెడ్డి గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పండుకున్నారా? మీరు ఏం చేస్తున్నాడు? మీ యొక్క మంత్రి వెంకటరెడ్డి గారు ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉండేది లేదు. నల్గొండకు వస్తే ఒక కుంభకోణం చేసి వాపస్ పోవాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, సీఎం గారు మీరు రావాలి, దీని మీరు యాక్షన్ తీసుకోవాలి. మీరు వచ్చి స్వయంగా పరిశీలన చేసి మంత్రి వెంకటరెడ్డి గారిని వెంటనే కూడా మీ మంత్రిత్వ శాఖ నుంచి మీరు బర్తరాఫ్ చేయాల్సి ఉన్నది. ఎక్కడికి పోయినా కూడా నల్గొండ ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, 60-60 120, కోమటిరెడ్డి 420 అని చెప్తా ఉన్నారు. ఈ యొక్క 420 మంత్రిని మీరు బర్తరాఫ్ చేసి మీరు వెంటనే క్షమాపణ చెప్పి కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాలి. నల్గొండ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. మీరు ఆ చెరువులని మొత్తం కూడా రీఫిల్లింగ్ చేయించేదాకా, ఈ యొక్క కాంట్రాక్టర్ తోని రీఫిల్లింగ్ చేసేదాకా మరి భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. సీఎం ఇంటి కూడా ముట్టడిచ్చేటటువంటి కాల్ ఇస్తాము, ప్రయత్నం చేస్తాము. ఈ రోజు శాంతియుతంగా క్లాక్ టవర్ సెంటర్ లో మట్టి మాఫియా దిష్టి బొమ్మ దగ్నం చేస్తా ఉంటే పోలీసులందరూ కూడా మరి మమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం, మేము శాంతియుతంగా మా నిరసన మేము ప్రకటిస్తా ఉన్నాం.